అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ నెంబర్ 24. ఓకే, ప్రాక్టీస్ సెట్ నెంబర్ 24లోని ఆర్థమెటిక్ క్వశ్చన్స్ అనేవి 10th మార్చ్ 2025 థర్డ్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, మనందరికీ తెలుసు ఆర్థమెటిక్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డిలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పీలో 20 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, కే యొక్క 40% అనేది 1200% యొక్క 10 కంటే 10 తక్కువ. ఈ కే యొక్క 40% అనేది 10 తక్కువ ఉంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ కే యొక్క 40% రాసుకున్నాం. కేకి కేనే తీసుకుంటున్నా. 40% అన్నాడు కాబట్టి కే ఇంటూ ఎంత అవుతుంది, అప్పుడు 40/100 అవుతుంది. 40 అంటే 40/100 అనేది తక్కువ అన్నాడు కాబట్టి నేను ఏం చేస్తున్నా, ప్లస్ 10 యాడ్ చేస్తున్నా. ఎందుకు, అప్పుడు ఈక్వల్ అవుతాయి కదా. ఎక్స్ కన్నా వై అనేది 10 తక్కువ అన్నాడు అనుకోండి, ఎక్స్కి 10 యాడ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు వై అవుతుంది కదా. అట్లనే 1200% అన్నాడు, 1200కి 1200 వేసుకుంటున్నా. పర్సంటేజ్ అన్నాడు కాబట్టి బై 100 వేసుకుంటున్నా. 10 దేనికి 1200%, 10 అన్నాడు కాబట్టి ఇంటూ 10 వేసుకుంటున్నా. ఓకే, చూడండి ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే ఈ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 12 into 10 120. ఓకే, ఈ 120 అనేది ఇది +10 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే -10 అవుతుంది. ఓకే, సో 120 - 10 ఎంత అవుతుంది అండి, 110 110 అవుతుంది. ఓకే, 110. ఈ 110 అనేది దేనికి ఈక్వల్ అండి, 40k/100కి ఈక్వల్. ఇక్కడ చూడండి, ఈ జీరో కట్ అయిపోతుంది. ఓకే, సో ఈ 10 40k ఇంతవరకే అండి, ఇంతవరకు ఈక్వల్ టు 110. సో ఇక్కడ బై 10 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇంటూ అవుతుంది, అంటే ఇది 0 అవుతుంది. అంటే ఇంకో ఇంటూ 10 అంటే ఇంకో 0 యాడ్ అవుతుంది. K4 అంటే ఇంటూ ఉంది కాబట్టి 4 అనేది ఈజ్ ఈక్వల్ వదిలిపోతే ఏమవుతుంది, బై అవుతుంది, డివైడెడ్ బై 4 అవుతుంది. ఓకే, దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 2 8. ఓకే, 4 2 8 అంటే 3 ఉంటుంది, 30. 4 5 20, 4 6 24, 4 7 28. ఓకే, 2 ఉంటుంది, 20, 4 5 20, 275 కే వాల్యూ, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్రెపీజియం యొక్క విస్తీర్ణం 330 చదరపు సెంటీమీటర్లు అయితే సమాంతర భుజాల పొడవు 24, 20, వాటి మధ్య దూరం ఎంత అన్నాడు. చూడండి ట్రెపీజియం అంటే ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ అది పై భుజం, ఇది కింది భుజం అనుకుందాం. సో ఇట్లా తీసుకున్నప్పుడు, సో ఇది కింది భుజం అనుకుంటే ట్రెపీజియం అనేది ఇట్లుంటుందండి. ఓకే, సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. భుజం పొడవు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ హెచ్ అనుకుందాం. ఓకే, దీని యొక్క ఏరియా విస్తీర్ణం ఫార్ములా ఏంటిదంటే అండి, హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి, అంటే a+b/2 ఇండైరెక్ట్గా పై భుజము ప్లస్ కింది భుజము. ఓకే, a+b, హాఫ్ ఆఫ్ ద a+b ఇంటూ హెచ్, అంటే ఈ డిస్టెన్స్ అనమాట. ఓకే, మనకు ఏరియా ఇచ్చిండండి, ఎంత ఇచ్చిండు, 330 ఇచ్చిండు, 330 ఇచ్చిండు, ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ a+b అంటే పై భుజము కింది భుజము సమ్ అడిగిండండి. ఎంత, 24 20, మొత్తం ఎంత అండి, 44. ఓకే, ఇంటూ ఎంత ఇచ్చిండండి, హెచ్, అంటే మనం కనుక్కోమన్నది హెచ్ అనే వాల్యూ ఎంత అని కనుక్కున్నాడు. చూడండి 2 తోటి క్యాన్సిల్ చేసినప్పుడు 2 1 2 2. ఓకే, సో ఇక్కడ 2 ఇంటూలనే ఉన్నాయి, ఈజ్ ఈక్వల్ టు అవతల లిగుతులు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ క్యాన్సిల్ చేయొచ్చండి. 11 3 33, 0కి 0, 11 2 22. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఎంత మిగిలిందండి మనకి, 2h ఈజ్ ఈక్వల్ టు 30 మిగిలింది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 30/2, 30/2 అంటే 15, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 138 జత సంఖ్యల సగటు ఎంత. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ మొదటి జత సంఖ్యల సగటు n అంటే, ఫర్ ఎగ్జాంపుల్ n జత సంఖ్యల సగటు ఎంత అని అడిగితే ఆన్సర్ అనేది n+1 అవుతుంది. ఓకే, n నెంబర్లు ఏదైనా ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 138 ఉంది, 138 + 1 ఎంత, 139, ఆప్షన్ 2.
ఓకే, ఇది డైరెక్ట్ ఫార్ములా. లేదు డెరైవ్ చేయాలనుకోండి, సగటు అంటే ఏంటంటే మనకి ఫార్ములా రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్, సమ్ ఆఫ్ ద ఐటమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్. ఈ సమ్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, మొదటి జత సంఖ్యలు, ఈ ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏంటంటే 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సో వీటి సమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే వీటిని అంక శ్రేణి అంటారు. ఓకే, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. ఈ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకే, 2a ప్లస్ n-1 ఇంటూ d, n-1 ఇంటూ d. సో ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలండి. చూడండి, ఈ d అంటే ఏంటిదంటే అండి డిఫరెన్స్ అండి. ఎంత డిఫరెన్స్? యూనిక్ డిఫరెన్స్ ఉంటుందండి. 8 నుంచి 6 తీసేస్తే 2, 6 నుంచి 4 తీసేస్తే 2, 4 నుంచి 2 తీసేస్తే 2. సో డి ప్లేస్లో 2 పెట్టాలి. ఎన్ ప్లేస్లో 138, ఏ ప్లేస్లో ఫస్ట్ లెటర్, ఏ అంటే ఫస్ట్ లెటర్ 2. ఓకే, దీన్ని సమ్ చేసి బై ఎన్ చేస్తే మనకి ఫైనల్గా 139 ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 56 km/h వేగంతో ప్రయాణిస్తున్న బస్సు 16 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేసింది. అదే దూరాన్ని 8 గంటల్లో పూర్తి చేయాలంటే ఎంత వేగంగా వెళ్ళాలి? చూడండి, మనకి వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నా చూడండి, దూరం బై కాలం. దూరం అంటే డిస్టెన్స్, కాలం అంటే టైం. ఓకే, మనకి ఎంత ఇచ్చిండు వేగం? 56 కిలోమీటర్లు అంటే 56 ఇచ్చిండండి. ఓకే ఓకే, దూరం ఎంత ఇచ్చిండండి? మనం ఫైండ్ అవుట్ చేయాలి దూరం. ఆ దూరాన్ని నెక్స్ట్ 8 గంటలలో పోతాడు అతను. ఓకే, సో దూరం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వెలాసిటీ ఇంటూ టైం అవుతుంది. వెలాసిటీ ఎంత ఇచ్చిండు? 56 ఇచ్చిండు. ఓకే, టైం ఎంత ఇచ్చిండండి? 16 గంటలు అన్నాడు, ఇంటూ 16. సో ఇప్పుడు చూడండి, ఇట్లా కాకుండా డైరెక్ట్గా కూడా చేద్దాం. చూడండి, ఇప్పుడు ఏమంటుండు? 16 గంటలలో పోతే 56 km/h టైం తోటి వెళ్ళాలంటుండు. ఓకే, అదే దూరాన్ని 8 గంటలలో పోదాం అంటుండు. 8 గంటలలో పోతే అంటే టైం సగం తగ్గింది, అంటే స్పీడ్ ఏం కావాలి? డబల్ కావాలి. అంటే డైరెక్ట్ వేసేసినాం అనమాట. 6, 6, 12, 56, 56 ఎంత అండి? 112. ఆప్షన్ 3. ఓకే, సింపుల్ క్వశ్చన్. డైరెక్ట్ టైంని సగం చేసిండండి, అప్పుడు స్పీడ్ ఏమవుతుంది? డబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్యాంక్ ఏ మరియు బ్యాంక్ బిలు వరుసగా 3.5 మరియు 6% వార్షిక వడ్డీ రేట్లు కలిగి ఉన్నాయి. చేతన్ ప్రతి బ్యాంకు నుంచి 4,20,000 రుణంగా తీసుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత అతను బ్యాంకులకు చెల్లించాల్సిన సులభ వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అండి. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏందండి మనకి? PTR/100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, T అంటే టైం, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ మనకి చూడండి, P అంటే ఎంత అండి? 4,20,000 కాబట్టి నేను 420 తీసుకుంటున్నాను. ఓకే, టైం ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి 2 తీసుకుంటున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తేడా అడిగిండు, సులభ వడ్డీ మధ్య తేడా. చూడండి, 3.5కి 6కి ఎంత డిఫరెన్స్ ఉందండి? 2.5 ఉంది. ఓకే, 2.5. చూడండి, ఫర్దర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ పాయింట్ అనేది ఈ జీరోకి కట్ అయిపోద్దండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఇంటూ 10 అంటే ఏమవుతుంది? 25 అవుతుంది. సో అట్లనే 25 ఒకట్ల, 25 4ల, ఓకే, 2 ఒకట్ల, 2 2ల. సో ఫైనల్గా ఎంత మిగిలింది? 2, 42 కాబట్టి 2 2ల, 2 ఒకట్ల, 21. మనం ఇక్కడ 3 జీరోలు తీసుకోలే కాబట్టి 3 జీరోలు ఇక్కడ పెట్టుకుంటే 21,000 అంటే 21,000. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 సంఖ్యల మొత్తం 888 అయితే వాటి సగటు ఎంత? ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. సగటు అంటే ఏంటిది? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్. సో ఇక్కడ రాశుల మొత్తం అంటే వాల్యూ ఎంత? సమ్ ఆఫ్ ద వాల్యూ ఎంత? 888. ఓకే, ఎన్ ఐటమ్స్ వాల్యూ 888, 8 ఐటమ్ల వాల్యూ. సో క్యాలిక్యులేట్ చేస్తే 8 ఒకట్ల, 8 ఒకట్ల, 8 ఒకట్ల, 111 వచ్చింది. ఓకే, ఆప్షన్ ఎంత? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. పైప్ ఏ ఒక ట్యాంకును 12 గంటల్లో నింపగలదు మరియు పైప్ బి అదే ట్యాంకును 8 గంటల్లో నింపగలదు. ఆ రెండు కలిపి వర్క్ చేస్తే ఎన్ని గంటల్లో నిండిపోతున్నాడు? చూడండి, మనం ఎప్పుడైనా టైం ఇచ్చిన, డేట్ ఇచ్చిన, అవర్స్ ఇచ్చిన, మినిట్స్ ఇచ్చిన మనం పర్ అవర్, పర్ టైం, పర్ డే లెక్క తీసుకుంటాం. సో 1/12 ప్లస్ ఇంకో పైపు 1/8.
ఓకే, ఇవి రెండు కలిపి ఎన్ని గంటల్లో నింపుతాయి అంటున్నా. ఎల్సిఎం చేస్తే చూడండి, డైరెక్ట్ నేను 4 తీసుకుంటున్నా. 4 మూల 12, 4 2 8. ఫర్దర్గా పోదు, 4 మూల 12 కాబట్టి 2 లేదు కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తున్నా. ఓకే, 2 తోటి మల్టిప్లై చేసిన. నెక్స్ట్ 4 2 8 కాబట్టి 3 లేదు కాబట్టి 3 తోటి మల్టిప్లై చేసిన. 3 × 1 3. సో ఫైనల్గా ఎంత అవుతుందండి? ఫైనల్గా 2 3 ఎంత? 5. 5 ఎల్సిఎం ఎంత అండి? 4 మూల 12, 12 2 ఎంత అండి? 24. సో ఫైనల్గా ఎంత? 5/24. దీన్ని మల్టిప్లై అంటే క్యాలిక్యులేషన్ ఫర్దర్గా చేసినప్పుడు 5 1 5 4 20. ఓకే, 0.40 అంటే 5 8 4.8 అండి. ఓకే, 4.8 అంటే దీని వాల్యూ ఎంత అంటే 4.8 అంటే 4 అవర్స్ అండి. ఓకే, సో ఈ 0.8ని ఏం చేయాలి? 60 తోటి మల్టిప్లై చేయాలి. ఎందుకు? 1 అవర్కి మనకు జనరల్గా ఎంత అండి? 60 నిమిషాలు. సో 6 0 తోటి మల్టిప్లై చేయాలి. ఈ 0కి ఈ పాయింట్ కట్ అయిపోతుంది. ఓకే, ఈ 8 × 6 8 8 40 8 6 48 48 వచ్చిందండి. అంటే 4 గంటల 48. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8,000ను సంవత్సరానికి 12% వడ్డీతో 2 సార్లు చెల్లించే విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్. సంవత్సరానికి అది చూడండి, సంవత్సరానికి 12%. ఓకే, ఇది క్లియర్. 2 సార్లు చెల్లించాలి సంవత్సరానికి, అంటే 6 నెలలకి ఎంత అండి? 6%. ఓకే, 2 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాడు, 2 సంవత్సరాల తర్వాత లభించే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది 6 మంత్స్కి. ఓకే, 6 మంత్స్కి క్యాలిక్యులేట్ చేయాలి. 4 సంవత్సరాలు అంటే ఎన్ని 6 మంత్స్ వస్తాయండి? 4 వస్తాయి. సారీ, 2 సంవత్సరాలు అంటే 4 6 మంత్స్ వస్తాయి. ఇంతవరకు క్లియర్. చూడండి ఎట్లా క్యాలిక్యులేట్ చేద్దామంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా P × 1 + R/100 హోల్ పవర్ n. ఓకే, n అంటే ఇక్కడ మనం హాఫ్ ఇయర్లీ తీసుకున్నాం కాబట్టి 2 సంవత్సరాలకి 4 హాఫ్ ఇయర్లీ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ కాబట్టి ఇది 6% కాబట్టి 6/100. P అంటే ఎంత? 8,000. ఇందంతా క్లియర్. వాల్యూ అన్ని సబ్స్టిట్యూట్ చేసినాం. సో ఇప్పుడు ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, ఇది ఎల్సిఎం 100 అవుతుంది. 100 + 6 106. 106/100. 10 ఇక్కడ డైరెక్ట్ పెట్టేస్తున్నా. 106/100 అనేది దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 5 2 3 53/50. ఇట్లా ఎన్నిసార్లు వచ్చిందండి? పవర్ 4 4 సార్లు వస్తుంది. ఓకే, 53/50 × 53/50 × 53. ఓకే, ఒక పని చేద్దాం, నేను డైరెక్ట్ చెప్పేస్తాయి వాల్యూ, దాన్ని 8,000 తోటి మల్టిప్లై చేద్దాం. ఓకే, చూడండి. సో ఈ వాల్యూ అనేది 1.26 వస్తుంది. అంటే నియర్ వాల్యూ తీసుకున్నాం, రఫ్ వాల్యూ ఇది 1.26. ఓకే, 1.26 × 8,000 చేసినాం అనుకోండి, మనకు ఎంత వస్తుంది అంటే 1080 అంటే 100 10,080 వస్తుంది. ఓకే, మనల్ని ఏమడిగిండు? ఇంట్రెస్ట్ అడిగిండు. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగిండు. ఈ 10,080 నుంచి మనం 8,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 2,080 వస్తుంది. ఓకే, 2,080 అంటే మనకు ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు కాబట్టి ఇంకా చాలా ఉంటుంది పాయింట్స్. నేను 2 డిజిట్స్కి తీసుకున్నాను. సో 2,080 అంటే నియర్ బై ఉంది, 2,001. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, 18 - 13. ఓకే, ఇది కొంచెం ట్రాన్స్లేషన్ మిస్టేక్. చూడండి, 18 పవర్ -13 ఓకే, డివైడెడ్ బై 18 + 18 పవర్ +18. ఓకే, సో మిస్టేక్ అయిందన్నమాట ట్రాన్స్లేషన్లో. 18 నెక్స్ట్ ప్లస్, ఓకే సారీ, ఇంటూ 18 పవర్ -13 వాల్యూ ఎంత అని అడిగింది. సో ఇక్కడ చూడండి, ఇది బైలో ఉంది కదా, +18 అనేది ఇది పైకి వస్తే ఏమవుతుంది అంటే -18 అవుతుంది. 18 పవర్ -18 అవుతుంది. సో పవర్ పైకి వచ్చింది కాబట్టి ఇంటూ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇవన్నీ ఇంటూలో ఉన్నాయండి. బేస్ అనేది 18 ఉంది కాబట్టి నేను 18 చేసుకుంటున్నాను. బేస్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో యాడ్ చేసినప్పుడు చూడండి, 13 3 ఎంత అండి? 16. 8 6 ఎంత అండి? 4. అంటే లాస్ట్ డిజిట్స్ ఇస్తున్నా.
4. ఓకే, 1 1 2 అది ఇంకొకటి ఉంటుంది 8 6 నుంచి వచ్చిన 14 నుంచి ఒకటి. సో 34 పవర్ -4, 18 పవర్ -34, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక శంకు కోన్ యొక్క ఎత్తు 14 సెంటీమీటర్లు, వ్యాసం 6 సెంటీమీటర్లు అయితే ఘనపరిమాణం వాల్యూమ్ ఎంత అని అడిగింది. సో ఇప్పుడు చూడండి, కోన్ శంకు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో అంటే షేప్ అనేది ఇదే. సో హైట్ అంటే మనం ఈ హైట్ తీసుకోవాలి. ఈ సర్కిల్ అండి, నేను కిందికి రాసిన యాక్చువల్ సర్కిల్ ఇట్లా ఉంటుంది అంటే బేస్ ఇట్లా కూర్చుంది అనుకున్నాం. సో దీని యొక్క వాల్యూమ్ అనేది ఫార్ములా ఏంటిదంటే, వాల్యూమ్ అంటే ఏంటిదండి, ఘనపరిమాణం. ఘనపరిమాణం అంటే 3 డైమెన్షనల్. యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్కి తీసుకున్నాం అనుకోండి, సిలిండర్కి ఫార్ములా ఏంటిది, పై ఇంటూ r² ఇంటూ హెచ్, ఇది వాల్యూమ్కి. ఇక్కడ శంకు కోన్ అడిగింది కాబట్టి 1/3 వేసుకోవాలి. ఇది వాల్యూమ్ ఫార్ములా. చూడండి, ఇప్పుడు పై అంటే 22/7 ఇచ్చిండు. ఓకే, ఎత్తు హైట్ అంటే 14 ఇచ్చిండు, రేడియస్ కూడా ఇచ్చిండు 6 సెంటీమీటర్స్ ఇచ్చిండు. చూడండి, సో ఇది వ్యాసం అంటే డయామీటర్. ఇంగ్లీష్లో డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ రేడియస్. మనకు రేడియస్ కావాలి కాబట్టి డయామీటర్ బై 2 అవుతుంది. అప్పుడు రేడియస్ ఏమవుతుంది, 6/2 అంటే 3 అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. పై అంటే 22/7, 22/7 ఓకే, ఇంటూ π/3 కాబట్టి నేను డైరెక్ట్ 1/3 వేసుకుంటున్నా. 1/3 ఇంటూ 1/3 ఇంటూ ఇది π/3 వాల్యూ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంత వచ్చిందండి, ఆర్ వాల్యూ 3 వచ్చింది. 3 ఇంటూ 3 9 ఇంటూ హైట్ ఎంత అండి 14, 14కి 14 వేసుకుంటున్నాం. సో చూడండి, 7 1 7 2 14. ఓకే, ఇంతవరకు క్లియర్. 3 1 ముళ్ళ 9, ఇంతవరకు క్లియర్. సో ఫైనల్గా ఎంత మిగిలిందండి మనకి, 22 ఇంటూ 3 ఇంటూ 2. సో 22 మూళ్ళు ఎంత అండి, 66. 66 2 66 ఇంటూ 2. చూడండి, 66 ఇంటూ 2 అంటే 6 12, 6 12 1 13, 132 సెంటీమీటర్ క్యూబ్. ఎందుకు, అన్ని సెంటీమీటర్లనే ఉన్నాయి కాబట్టి, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురు భాగస్వాములు వ్యాపారంలో 6:7:9 పెట్టుబడి పెట్టారు. వారు వరుసగా 7 నెలలు, 3 నెలలు, 9 నెలలు పెట్టుబడి పెట్టారు. వాటి లాభాలు ఎంత? చూడండి, మనం పార్ట్నర్షిప్లో లాభాలు ఫైండ్ అవుట్ చేయాలంటే వాళ్ళు పెట్టిన క్యాపిటల్ ఏ రేషియోలో పెట్టారు, క్యాపిటల్ 6, 7, 9. ఈ క్యాపిటల్ని ఏం చేయాలంటే మనం టైం తోటి మల్టిప్లై చేయాలి. ఎంత ఇస్తే అంత టైం, ఎన్ని ఇయర్లు ఇస్తే అన్ని ఇయర్లు, ఎన్ని మంత్స్ ఇస్తే అంత అన్ని మంత్స్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ తోటి అంటే లైక్ మల్టిప్లై అంటే ఇంటూనే వచ్చేసేది. ఇంటూ చేసి ఫర్దర్గా ఏమైనా క్యాలిక్యులేట్ అయితే క్రాస్ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు సేమ్ మూడిట్లో కూడా డివిజబుల్ అయ్యి చూడండి, ఇక్కడ 3 కట్ చేస్తే ఇక్కడ 3 2, ఓకే 3 3. సో ఫర్దర్గా ఇంకేం పోవు కాబట్టి 7 2 14 ఈస్టు అంటే రేషియో కాబట్టి 7కి 7, 9 3 27, 9 3 27, 14:7:27, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో సింప్లిఫికేషన్లో మనం ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి. బ్రాకెట్లో కూడా బోడోమాస్ రూల్ వాడాలి. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇందులో ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఓకే, 10 డివైడెడ్ బై 2 అంటే ఎంత, 5. 5 - 5 అంటే 0, ఇంతవరకు 0 అయిపోయింది. ఓకే, 0 డివైడెడ్ బై 3 అంటే 0, ఇంతవరకు 0, ఈ కంప్లీట్ వాల్యూ 0 అయిపోయింది. సో ఇంతవరకే ఉంది మనకి. 48/2 అంటే ఎంత, 24. ఓకే, ఈ 24 అనేది -24. 36 - 24 చేసినప్పుడు 6 నుంచి 4 పోతే 2, 3 నుంచి 2 పోతే 1. ఏది ఏ 12 -12, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. 41 నుంచి 12 తీసేసినాం అనుకోండి, ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 11 అనుకుంటే 41 నుంచి 11 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 30 వస్తుంది. సో ఇది 12 కాబట్టి 29, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అర్జున్ ఒక పనిని 4 గంటల్లో పూర్తి చేయగలడు, కార్తీక్ 4 గంటల్లో పూర్తి చేయగలడు. కార్తీక్ అదే పనిని 48 గంటల్లో పూర్తి చేయగలడు. వీరిద్దరికి ఈశాన్ సాయం చేస్తే వారు కలిపి 3 గంటల్లో పూర్తి చేయగలరు. అయితే ఈశాన్ ఒకడు ఆ పని ఎంత చేయగలడు? చూడండి, ఫస్ట్ అర్జున్ గాడు 4 hours
1/4 అంటే పర్ అవర్ అట్లా తీసుకుందాం. 1/4 ప్లస్ కార్తిక్ అనే వ్యక్తి 1/48. సో ఇప్పుడు ఈశాన్ అనే వ్యక్తి మనకు తెలియదు, కానీ వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తే ఎంతో తెలుసు. సో నేను ఈశాన్ని కూడా కలుపుతున్నా, జస్ట్ లైక్ ఎక్స్ అనుకుంటున్నా, మనకు తెలియదు కాబట్టి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వీళ్ళు ముగ్గురు కలిసి 3 hours కాబట్టి 1/3. సో చూడండి, ఇప్పుడు 1/x 1/4 1/48ని ఎల్సిఎం చేసినాం అనుకోండి, డైరెక్ట్ నేను 4 తీసుకుంటున్నా. 4 ఒకట్ల 4 2 12, అంటే 12 × 4 48 అనేది ఎల్సిఎం అయింది. ఓకే, 48 ఇక్కడ రావాలి, ఇక్కడ 48 ఎల్సిఎం రావాలంటే దీన్ని 12 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 40 ఉంది కాబట్టి ఒకటి ఉంటే సరిపోతుంది. 12 + 1 ఎంత? 13. 13/48 13/48 ఎల్సిఎం అనేది. ఓకే, 13/48. ఈ 13/48 ఈజ్ ఈక్వల్ అవుతారు పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. మైనస్ 13/48. సో ఇప్పుడు మనం ఫర్దర్గా ఎల్సిఎం చేసినప్పుడు, అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు 3 తీసుకుంటే 3 ఒకట్ల 3 6 18, 16 3 48 అనేది ఎల్సిఎం. ఓకే, ఇక్కడ 3 ఉంది కాబట్టి 48 రావాలంటే 16 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 48 ఎల్సిఎం కాబట్టి 48 సరిపోయింది. 16 ఇట్ల నుంచి 3 తీసేస్తే ఎంత? 3 ఎల్సిఎం ఎంత? 16 3 48. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 ఒకట్ల 3 3 6 18, 16 1/16. 1/16 అంటే మనం రివర్స్లో పర్ డే తీసుకున్నాం కాబట్టి ఎన్ని డేస్ అయితే అంటే 1/16 రివర్స్ అవుతుంది, 16 hours. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 90 1020 2340కి గరిష్ట సామాన్య గుణకం హెచ్సిఎఫ్ అడిగిండు, అంతేనా? సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే, అది మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్, అవి ట్రాన్స్లేషన్ మిస్టేక్స్, వాటిని పట్టించుకోకండి. ఓకే, ఆల్రెడీ మనం ఇది రిపీటెడ్గా చేస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఇది 24th వీడియో. సో సేమ్ క్వశ్చన్స్ మనకు రిపీటెడ్గా చేస్తూనే ఉన్నాం కాబట్టి, సో క్వశ్చన్స్ చూడగానే మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళండి. సో వీటికి హెచ్సిఎఫ్ అడిగాను. హెచ్సిఎఫ్ అంటే ఏంటిది? కంప్లీట్గా ఈ 3 digits డివిజిబుల్ అయితేనే దాన్ని హెచ్సిఎఫ్గా కన్సిడర్ చేస్తాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకులు. సో నేను ఫస్ట్ 5 తీసుకుంటున్నాను. ఓకే, 5 ఒకట్ల 5, ఇంకెంత ఉంటుంది? 40. 5 8 40. ఓకే, నెక్స్ట్ 5 2 10, 5 4 20. 2 digits ఒకేసారి డివిజిబుల్ అయినాయి కాబట్టి మధ్యలో 0 పెట్టుకుంటారు. 5 4 20. ఓకే, 34. 5 6 30. ఓకే, 40. 5 8. ఓకే, నెక్స్ట్ 3 తీసుకుందాం అండి. ఓకే, 3 తోటి తీసుకున్నప్పుడు 3 6 18. ఓకే, ఇక్కడ 3 6 18, 24. 3 7 21, 3 8 24. నెక్స్ట్ 3 1 3 16, 3 5 15, 18, 3 6 18. నెక్స్ట్ 2 తీసుకుందామండి. ఓకే, ఎందుకంటే ఇక్కడ 8 3 టేబుల్ రాదు కాబట్టి 2 తీసుకున్నాం అనుకోండి, 2 3. ఓకే, నెక్స్ట్ 2 3 2 4. నెక్స్ట్ 2 7 14, 18 అంటే 2 8. ఇంతవరకు క్లియర్. ఫర్దర్గా పోతుందా? పోవట్లేదు. సో ఇది ఇప్పుడు వీటిని అన్నిటిని తీసుకోకూడదండి. వీటిని 2 పోతుంది కదా అని 2 తోటి తీసుకోండి, అట్లా చేస్తే అది ఎల్సిఎం అవుతుంది. ఓకే, సో హెచ్సిఎఫ్ అంటే ఇంతవరకే తీసుకోవాలి, వీటిని కన్సిడర్ చేయదు. సో వీటి ప్రొడక్ట్ ఏమవుతుంది? 5 3 15, 15 30 కాబట్టి ఆప్షన్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 6424కి ఎంత సంఖ్యను జోడిస్తే ఫలితమైన మొత్తం 8 9 12కి సంపూర్ణంగా భాగించబడుతుంది? ఓకే, చూడండి 8 9 12 కదా. ఫస్ట్ వీటికి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే 2 తీసుకుంటున్నా చూడండి, 2 4, 9కి 9, 2 6. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకున్నాం అనుకోండి, 2 2, 9కి 9, 2 3. ఓకే, నెక్స్ట్ 3 తీసుకున్నాం అనుకోండి, 3 తీసుకుంటే 3 2, 3 3, 3 1. ఓకే, ఫైనల్గా ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 2 6, 6 3 18. ఓకే, ఇంతవరకు 18. 18 × 4. సో వాల్యూ వచ్చేసి 72 అవుతుంది. సో ఈ 72 6424 అనేది
ఈ 72 తోటి డివిజబుల్ అయినప్పుడు ఎగ్జాక్ట్గా డివిజబుల్ కావాలండి. ఎగ్జాక్ట్ డివిజబుల్కి ఎంతైతే వాల్యూ తక్కువ అవుతుందో ఆ వాల్యూని యాడ్ చేయాలి. వాడే అడిగిండు ఎంత సంఖ్యను జోడిస్తే సంపూర్ణంగా భాగించబడుతుంది అంటుంది. సంపూర్ణం అంటే కంప్లీట్గా డివిజబుల్ కావడం అంటే ఏంది, రిమైండర్ శేషం 0 రావాలి. సో ఇప్పుడు చూడండి 6, 4, 2, 4ని 72 తోటి చేసినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా ఇప్పుడు 72 అంటే 64 ఎక్కువ ఉంది కాబట్టి 642 తీసుకుందాం. 72 × 10 720 కాబట్టి 72 9లో తీసుకుందాం. ఓకే, 72 9 తీసుకుంటున్నాం. 17 × 9 ఎంత అండి, 9 2 18. ఓకే, 9 8 72 1 73, సారీ 63 1 64. సో ఇక్కడ చూడండి 648 వస్తుంది, అంటే దీనికన్నా ఇంక ఎక్కువ వస్తుంది కాబట్టి సో మనం ఏం చేద్దాం 8లో తీసుకుందాం. ఓకే, 72 × 8 చేసినప్పుడు 72 × 8 చేస్తే ఇక్కడ రాస్తున్నాను 8 2 16, 8 5 40, 8 6 48, 8 7 56, 56 16లో ఒకటి ఉంది కాబట్టి 57, 576 వచ్చింది. ఈ 542 నుంచి 576 తీసేస్తే మనకి 70 వస్తుందండి. ఓకే, 70 వస్తుంది, ఇంతవరకు వాల్యూ 70 వస్తుంది. 70 తర్వాత 4 ఉంది కాబట్టి 74 వస్తుంది. సారీ, ఇంతవరకు 70 కదండి మనకు వచ్చేది. ఈ 70 పక్కన 4 ఉంది కాబట్టి 704 అవుతుంది. నేను 74, సారీ అండి. సో ఇప్పుడు 704 వచ్చిందండి మనకి. ఓకే, ఈ 704 ఇందాక చూడండి. ఓకే, ఈ 72 పదులు ఎంత అండి మనకి 720. ఓకే, సో 704 ఉంది కదండి, 720 కావాలంటే ఎంత తక్కువ పడుతుంది మనకి, 16 తక్కువ పడుతుంది, అంతే కదా. సారీ అండి, ఇది మనం 72 × 8 చేసి 576 వచ్చింది కదండి. ఈ 642 నుంచి 576 తీసేస్తే మనకి 66 వస్తుందండి. ఓకే, ఈ 66 పక్కన ఇంకో యూనిట్ డిజిట్లో 4 ఉంది కాబట్టి ఆ 4ని మనం తీసుకుంటామండి. 664/72 మిగిలిందండి మనకి. ఆల్రెడీ ఇది 8 తోటి కట్ అయిపోయింది. ఓకే, 8 తోటి కట్ అయిపోయినాక ఇప్పుడు 6 ఎంత యాడ్ చేయమన్నాడు, జోడిస్తే అంటే యాడ్ చేస్తే ఇది 72 తోటి డివిజబుల్ అవుతుంది అన్నాడు. సో ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే 72 9 648 ఉంది, అంటే తక్కువ ఉందండి, మనం యాడ్ చేయాలి. ఫైనల్గా 72 10 ఎంత అండి 720. సో ఇప్పుడు మనం 720 రావాలంటే 664కి ఎంత యాడ్ చేయాలండి, ఈ 664కి ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా తీసుకుంటే 64 అంటే 36 యాడ్ చేసుకున్నాం అనుకోండి 700, 30 ఈ 720 రావాలి కాబట్టి ఇంకో 20 యాడ్ చేయాలి. 36 + 20 56, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు 17% లాభంతో అమ్మబడింది. అదే వస్తువు ద్విగుణిత అమ్మకు ధరకు విక్రయిస్తే లాభ శాతం ఎంత? ఒక్క నిమిషం. సో చూడండి, ఈ క్వశ్చన్ ప్రకారం లాజిక్ ఫామ్ చేద్దాం. ఒక వస్తువు 117 లాభంతో అమ్మబడింది. సో నేను వస్తువు వాల్యూ 100 రూపీస్ అనుకుంటున్నాను అండి. ఓకే, 100 రూపీస్ అంటే అది 117 రూపాయలకి అమ్మారు అనుకుందాం. 117 రూపాయలకి అమ్మితేనే మనకి 17% లాభం వచ్చినట్టు. ఓకే, ఇంతవరకు క్లియర్, అంతే కదండి. 17 రూపాయలు లాభం వచ్చినట్టే 17%కి అమ్మినట్టు లాభంతో. అదే వస్తువును ద్విగుణ అమ్మకపు ధర అంటే లైక్ 200కు అమ్మిండు అదే వస్తువును, అంతేనా. ఓకే, అదే వస్తువును ద్విగుణిత అంటే 2 టైమ్స్ అమ్మిండంటే 200కు అమ్మిండు అనుకున్నాం. ఓకే, సో ఓకే, ఇది చూడండి అమ్మకపు ధరకు అంటే ద్విగుణ అమ్మకపు ధర అంటే 2 టైమ్స్ అమ్మకపు ధరకు అమ్మిండు. సో చూడండి 117కి 2 టైమ్స్ అమ్మిండు, నేను ఇది మార్క్డ్ ప్రైస్ అనుకున్నా. ఓకే, మార్క్డ్ ప్రైస్ అనుకున్నా. సో 117 2 టైమ్స్ అంటే 7 7 4. ఓకే, 1 1 2 1 3 2 234కు అమ్మిండు. అయితే లాభ శాతం ఎంత అన్నాడు, 234 అమ్మితే అసలు ప్రైస్ 100. లాభ శాతం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాడు, లాభం బై కొన్న వెల ఇంటూ 100 చేస్తాడు. లాభం ఎంత వచ్చింది, 234 - 100 చేస్తే మనకి ఎంత వస్తే అంత లాభం. ఎంత వచ్చినట్టు 134కు లాభం బై కొన్న వేల ఎంత అసలు 100 రూపీస్. 100 రూపీస్ మీద మనకి ఏది వచ్చినా లాభమే. 100% అడిగింది కాబట్టి ఇంటూ 100. సో ఓవరాల్గా ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 134%, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
2 మంది పురుషులు 15 రోజులలో పనిచేస్తారు. 5 మంది మహిళలు 14 రోజులలో పనిచేస్తారు. 7 మంది మహిళలు మరియు అన్నాడు. అంటే ప్లస్ 3 పురుషులు కలిసి ఆ పని ఎన్ని రోజులు చేస్తారు. చూడండి, ఇద్దరు 15 రోజులలో చేస్తే 1/15 అనుకుందాం. ఒకళ్ళు ఎంతమంది ఎన్ని రోజులలో చేస్తారు? ఈ ఒకటిని అంటే ఇది డబుల్ అవుతుంది కదండి. 2 × 1 అనుకుందాం. సో ఈ 2 అనేది ఇటు సైడ్ వస్తే ఒకడు 30 డేస్లో చేస్తాడు కాబట్టి వాడిని 1/30 అనుకుందాం. ఓకే, సేమ్ 5 మహిళలు 14 రోజులలో చేస్తారు కాబట్టి ఒక మహిళ ఎన్ని రోజులు చేస్తుంది అంటే 1/14 × 5 వేసుకుందాం. 1/14 × 5 వేస్తే ఎంత వస్తుంది మనకి? 80 వస్తుంది. అంతేనా? 5 × 4 = 20, 5 × 1 = 5, 70 వస్తుంది. సారీ, 70 వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఎంతమంది అంటారు? 7 మహిళలు అంటే ఇక్కడ 7 × 7 వేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకెంతమంది? 3 పురుషులు × 3 వేసుకుంటున్నాం. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 1ల 3 10ల, ఓకే, 7 1ల 7 10ల. సో ఈ రెండింటిని సమ్ చేసినప్పుడు మనకి 1/10 + 1/10 ఎంత అవుతుందండి? 2/10. అంటే 10 10 LCM కాబట్టి. ఓకే, అర్థమైంది. 2/10 అంటే ఎంత? 1/5. 1/5ని మనం అది పర్ డే కాబట్టి రివర్స్ చేసుకుంటే 5 days అవుతుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, గత సంవత్సరం పాల ధర 15% పెరిగింది. ఈ సంవత్సరం మరో 12% పెరిగింది. 2 సంవత్సరాల క్రితం 60 అయితే ప్రస్తుత ధర. చూడండి, 60 రూపాయల పాలు అనేవి ఫస్ట్ 15% పెరిగింది. అంటే 100కి 15 యాడ్ చేస్తే ఎంత? 115. ఓకే, శాతం అన్నాడు కాబట్టి బై 100 చేయాలి. నెక్స్ట్ ఏమంటుండు? మళ్ళీ ఇంకో 12 పెరిగింది అన్నాడు. ఇంటూ పెట్టుకొని 100కి 12 యాడ్ చేసి 112 కాబట్టి 112 పెట్టుకొని బై 100 వేసుకోవాలి. ఓకే, సో దీన్ని ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 0కి ఈ 0 కట్ అయిపోతుందండి. 5 2ల, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 5 2ల 10, 15 కాబట్టి 5 3ల 15. ఈ 2కి ఈ 6 అనేది 3లో కట్ అయిపోద్ది. 2 3ల 6. ఓకే, ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ చూడండి, ఈ 100 అట్నే ఉంచుదాం. ఎందుకు? డైరెక్ట్ 2 పాయింట్స్ యాడ్ చేసుకుంటే అయిపోద్ది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి 2 పాయింట్స్ యాడ్ చేస్తే అయిపోద్ది. 23 మూళ్ళు ఎంత అండి? ఇక్కడ రాస్తున్నా చూడండి. 23 మూళ్ళ 9, 3 2 6, 69. ఓకే, సో 69 × 112 అంటే చూడండి, 9 2 18, 9 1 9 1 10, 9 1 9 1 10, 1008 ఇంటూ పెట్టుకుంటున్నాం. ఓకే, 6 2 12 అండి. 1 ఆడ పెట్టుకొని 2 ఈడ పెట్టుకుంటున్నాం. 6 1 6 1 7, 6 1 6. ఇంతవరకు క్లియర్. సో దీన్ని ఎడిషన్ చేస్తే చూడండి, ఇక్కడ రాస్తున్న 8 2కు 2, 7కు 7, 6 1 7, 7728. ఈ 100 అంటే 2 పాయింట్స్ తర్వాత కాబట్టి 28 తర్వాత పాయింట్ పెట్టుకున్నాం రైట్ సైడ్ నుంచి. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 77.28. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 56 లీటర్ల పెట్రోల్ ఖాళీ ట్యాంకులో పోసిన తర్వాత ట్యాంక్ ఇంకా 10% ఖాళీ ఉంది. సో చూడండి, 10% ఖాళీగా ఉందంటే 56 లీటర్లకి 90% ఫుల్ అయిపోయింది. ఓకే, మనకి ఎంత పర్సెంట్ ఫుల్ కావాలి? 100% ఫుల్ కావాలి. ఎన్ని లీటర్లకు ఫుల్ అవుతుంది? ఎక్స్ అనుకుందాం. ఓకే, అడ్డగుణకారం చేసినప్పుడు చూడండి, 100 × 56, 90 × x. 56 × 100 అంటే ఎంత? 5600 అంటే అంతే కదా, 5600. ఓకే, 90 × x అన్నాడు కాబట్టి x బై 90 అవుతుంది. ఎందుకు? ఇంటూ ఉంది ఈక్వల్ అవుతా పోతే బై అవుతుంది. ఇది ఎక్స్. చూడండి, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 9 ఒక్కర్లో చూసుకుంటే 9తో డైరెక్ట్ క్యాన్సిల్ చేస్తుంది. చూడండి, 9 5 45, 9 6 54. ఓకే, 9 6 54 అంటే 2 ఉంటుంది, 20 అవుతుంది. 9 2 18. ఓకే, 9 2 18 అంటే మళ్ళీ 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. మళ్ళీ 2 2 2 62.22 వస్తుంది. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 242 మీటర్ల పొడవు గల రైలు దానికి ఎదురుగా వస్తున్న 9.5 కిలోమీటర్ల వేగంతో వస్తున్న మనిషిని 24 సెకండ్లలో దాటింది. రైలు వేగం ఎంత? చూడండి, ఇక్కడ ఒక ఫండా ఉంటుంది. ఎప్పుడైనా 2 వస్తువులు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు వాటి వేగాన్ని మనం ప్లస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా 2 వస్తువులు అదే డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు వాటి యొక్క వేగాన్ని మనం మైనస్ చేయాలి. ఇది క్లియర్.
అసలు వేగం అంటే ఫార్ములా ఏంటిదండి? వేగం అంటే దూరం బై కాలం, డిస్టెన్స్ బై టైం. ఇది మనకి ఫార్ములా. సో ఇప్పుడు ఈ వేగాన్ని ఏం చేయాలి? ఎదురెదురుగా వస్తుర్రంటే సమ్ చేయాలి. మనకు రైలు వేగం అడిగిండు, మనకు రైలు వేగం తెలియదు కాబట్టి నేను v అనుకుంటున్నా వేగాన్ని, ప్లస్ ఎదురెదురు వస్తుంది కాబట్టి సమ్ చేయాలి కాబట్టి 9.5 అనుకుంటున్నాను. సో ఇంతవరకు వేగం అయిపోయింది. దూరం ఎంత అండి? ట్రైన్ ఎంత పొడవు ఉంటే అంత దూరం, అంతే కదా, 242 దూరం. ఓకే, బై కాలం ఎంత అండి? 24 సెకండ్. ఓకే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి, చూడండి. ఇది కిలోమీటర్ పర్ అవర్, ఇది మీటర్, 242 మీటర్లు, ఈ సెకండ్, మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి చేంజ్ చేయాలంటే మనం 18/5 తోటి మల్టిప్లై చేయాలి, 18/5 తోటి మల్టిప్లై చేయాలి. చూడండి, మల్టిప్లై చేసిన. సో దీన్ని కొంచెం క్యాలిక్యులేట్ చేద్దాం. 6 మూల 18, 6 4 24. ఓకే, ఇప్పుడు 2 2 చేసినాం అనుకోండి, ఇది చూడండి, 2 1 2 2 2 1 121. ఓకే, 121 ఇంటూ 3 ఎంత అవుతుందండి? 3. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తున్నాం, 3 1 3, 3 2 6, 3 1 3. కింద బై ఇక్కడ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, 5 2 10. 10 అంటే రైట్ సైడ్ నుంచి ఒక పాయింట్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. సో ఇది ఎంత అయిందండి? 36.3 ఉంది. ఈ ప్లస్ 9.5 అనేది ఈజ్ ఈక్వల్ అవుతల పోతే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. 36.3 నుంచి 9.5 తీసేయండి. ఓకే, 36.3 నుంచి 9.5 తీసేస్తే డైరెక్ట్ ఇక్కడ వేసిన వాల్యూ చూడండి, 3 కింద 5 వస్తుందండి. అది ఎట్లాగో పోదు కాబట్టి 10 తెచ్చుకున్నాం అనుకోండి, 13 నుంచి 5 తీసేయాలి, 13 నుంచి 5 తీసేస్తే 8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 9. ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. ఇది పోదు కాబట్టి మళ్ళీ ఇక్కడ 10 తెచ్చుకున్నాం అనుకోండి, 9 అవుతుంది. ఆల్రెడీ ఒక 10 పోయింది కాబట్టి 9 6 15. 15 ఇట్ల నుంచి 9 తీసేస్తే 15 ఇట్ల నుంచి 9 తీసేస్తే ఒక నిమిషం 6 వస్తుంది. ఓకే, 6. ఇక్కడ ఆల్రెడీ 3 నుంచి 10 పోయింది కాబట్టి అంటే 2 ఉంటుంది. సో ఒకదాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒకదాని తర్వాత. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? 26.8. 26.8, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. another 3-4 questions. Do fast. ఓకే, ఏ మరియు బికు 1084 కిలోమీటర్ల దూరం. విశాల్ ఏ నుండి 104 km/h వేగంతో వెళ్ళి తిరిగి ఏకి 102 km/h వేగంతో వస్తాడు. ఆయన సగటు వేగం ఎంత? చూడండి, ఇక్కడ సగటు వేగం అన్నాడు కదా, ఈ సగటు వేగానికి ఫార్ములా అనేది డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఇప్పుడు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, దూరం అనేది స్థిరంగా ఉన్నప్పుడు, అంటే మారట్లేదు దూరం. ఏ నుంచి బికి ఎంత దూరము, బి నుంచి కూడా ఏకి అంతే దూరం ఉన్నప్పుడు సగటు వేగం అడిగినప్పుడు ఫార్ములా ఏంటంటే 2 × x × y బై x ప్లస్ y. ఇది ఫార్ములా. ఓకే, సో చూడండి, మనం ఫర్దర్ క్యాలిక్యులేట్ చేసినాం. డైరెక్ట్ 2 ఇంటూ వెలాసిటీ ఎంత అండి? ఫస్ట్ ఆయన పోయింది, x అంటే పోయే దూరం అనుకుందాం, పోయే స్పీడు, y అంటే వచ్చే స్పీడ్ అనుకుందాం. ఓకే, 104 ఇంటూ ఎంత అండి? 112. ఓకే, ఈ రెండింటిని సమ్ చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 4 2 6, 1 1 1 1 2, 216 వచ్చిందండి. ఓకే, సో చూడండి, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేసుకున్నాం. 2 1 2 1 2 8. సో 3 డిజిట్స్ ఒకేసారి పోయినాయి కాబట్టి 0 వస్తుంది మధ్య, 108. సో దీన్ని కూడా ఫర్దర్గా చేసినప్పుడు ఇక్కడ రాసినాడండి, 2 5 2 4. సో ఇది ఏమవుతుంది? ఇది కూడా 2 5 2 2. నెక్స్ట్ ఇది కూడా 2 తోటి పోతుంది కాబట్టి 2 2 14, 2 7. దీన్ని 2 తోటి తీసేసినప్పుడు 2 2 2 6. ఓకే, సో ఇది 26 27 ఉంది, అప్రాక్సిమేట్గా 112. ఓకే, సో ఆప్షన్ అనేది ఈ 110 110 రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఎందుకు? ఇది ఆల్రెడీ 112 ఇక్కడ ఉంది, ఇక్కడ 26 ఉంది, ఇక్కడ 27 ఉంది. సో 112 అంటే 27 పెద్దది కదా, సో పెద్దది అనేది ఎక్కువ ఉన్నప్పుడు పై వాల్యూ కొంచెం డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో నేను డైరెక్ట్ ఇస్తున్న ఆన్సర్ మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. సో ఆన్సర్ వచ్చేసి 107.85. సో ఇవి రెండు కాదు,
ఇక్కడ డినామినేటర్లో ఒక వాల్యూ పెరిగినా కూడా హ్యూజ్ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 968 మొత్తాన్ని 16:13:15 రేషియోలో ముగ్గురికి పంపిణీ చేయాలి. అతి ఎక్కువ మరియు అతి తక్కువ మధ్య తేడా. ఇక్కడ హైయెస్ట్ ఎంత? 16. లోయెస్ట్ ఎంత? 13. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 3 బై వీటి మొత్తం ఎంత అసలు? 6, 3, 9, 9, 5, 14. ఓకే, 1, 1, 2, 1, 3, ఆల్రెడీ ఒకటి ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి 4 ఇంటూ మొత్తం ఎంత? 968. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే 4 తోటి క్యాన్సిల్ చేద్దాం. 4 2 16, 4 4 4 2. సో ఇది ఏమవుతుంది? 11 అంతే కదా, 4 1 4 1. సో 11 తోటి కట్ చేస్తే 11 2 22 2 ఉంటుంది కాబట్టి 11 2 22. 3 ఎంత? 3 2 6, 3 2 6, 66. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 5 సంఖ్యల మొత్తం 655. 2 సంఖ్యల సగటు అడిగింది. సగటు 72. 2 సంఖ్యలు అంటే వీటి మొత్తం రావాలంటే 2ని 77 తోటి మల్టిప్లై చేయాలి. 77 తోటి మల్టిప్లై చేస్తే 7 7 14, 7 7 14 15, 154. 2 సంఖ్యల మొత్తం. ఓకే, మూడవ సంఖ్య ఎంత? 129. దాన్ని యాడ్ చేద్దాం. 129 యాడ్ చేసినప్పుడు 9 4 ఎంత? 13. ఓకే, 5 3 ఎంత? 8. 1 1 2. 283 అనేది 3 సంఖ్యల మొత్తం. ఈ 5 సంఖ్యల మొత్తం నుంచి 3 సంఖ్యల మొత్తాన్ని తీసేస్తే మనకి ఎంత వస్తుంది? చూడండి, 5 3 లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. 5 8 ఉంది కాబట్టి దీనికి 10 ఇచ్చినాం అనుకోండి 15 అవుతుంది. 15 నుంచి 8 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 7 వస్తుంది. ఓకే, ఆల్రెడీ ఇక్కడ 10 పోయింది కాబట్టి ఇది 5 ఉంటుంది. 5 నుంచి 2 తీసేస్తే 3 వస్తుంది. ఈ 372 అనేది 2 సంఖ్యల మొత్తం. మనకి సగటు అడిగిండు కాబట్టి బై 2 వేసుకున్నాం అనుకోండి. 2 1 17 అంటే 2 8 16, 12 అంటే 6, 2 6 12, 186. ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 9, 11, 21కి సంపూర్ణంగా భాగించబడే కనిష్ట 5 అంకెల సంఖ్య ఎంత? ఓకే, చూడండి, కనిష్ట 5 సంఖ్యల కనిష్టం అడిగింది కాబట్టి 5 అంకెల సంఖ్య అంటే 1 2 3 4 5. ఇవి 3 ఇవి 2 5 10,000. ఓకే, ఇది కనిష్ట సంఖ్య. సో కనిష్ట సంఖ్య అడిగింది కాబట్టి చూడండి, ఈ 9 11 21కి ఎల్సిఎం చేద్దాం. ఓకే, ఎల్సిఎం చేసి మనకి ఎంత వస్తుందో ఆ ఎల్సిఎం అనేది ఈ 5 అంకెల సంఖ్యతో డివిజబుల్ అయితే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, చూడండి, ఎల్సిఎం చూడండి. 3 తీసుకున్నప్పుడు ముళ్ళ ఇక్కడ రాసిన చూడండి, ముళ్ళ 9, 11 11, 3 ఏళ్ళ 21. సో ఈ ఫర్దర్గా డివిజబుల్ కావట్లేదు. సో డివిజబుల్ కావట్లేదు కాబట్టి ఎల్సిఎం ఏమవుతుందంటే 11 మూల 33. ఓకే, 33 మూల 99 అంతే కదా. 33 మూల ఎంత వస్తుందండి? 3 మూల 9, 3 మూల 9. 99 ఇంటూ 7. ఓకే, 99 ఇంటూ 7 చేస్తే 9 ఏళ్ళ 63. ఓకే, ఇక్కడ 6 ఉంటుంది. 9 ఏళ్ళ కూడా 63. 63 6 ఎంత? 69. 693. ఇంతవరకు క్లియర్. సో ఇప్పుడు దీన్ని డివిజబుల్ చేద్దాం. చూడండి, 693 అనేది 1000ని ఒక్కసారి భాగిస్తుంది. ఒక్కసారి భాగిస్తే మనకి రిమైండర్ ఎంత ఉంటుంది? 693 అంటే 700 అనుకుందాం. 300 ఉంటుంది. 307 ఉంటుంది. ఓకే, సో ఈ 1000ని భాగించే దగ్గర మనకి 307 అనేది రిమైండర్ ఉంటుంది. సో ఈ 693 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ 0 ఉంది చూడండి. ఈ 0ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. సో 3070 అనే 693 అనేది డివిజబుల్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 7 అనుకుందాం. 7 3 21, 7 4 28 అంటే 4 తోటి డివిజబుల్ అవుతుంది. ఓకే, 4 తీసుకుందాం. 4 తీసుకున్నప్పుడు 4 మూల 12, ఇక్కడ 1, 9 మూల 27, 9 4 36, ఇది 1 35. ఓకే, 6 4 24, 24 ఈ 4 27, 2752. ఈ 2752ని ఇప్పుడు చూడండి, ఈ 2700కి ఇంకా 600 కలిపినాం అనుకోండి, బిహైండ్ దాన్ని ఏమంటారు
3070 కన్నా వెళ్ళిపోతుంది కదా. ఓకే చూడండి, దీనికి డైరెక్ట్ 5 తోటి చేసినాం అనుకోండి, 5 తోటి చేస్తే మనకి ఎంత తక్కువ అవుతుందో ఆ తక్కువని దీనికి యాడ్ చేసుకునే సరిపోతుంది, ఎందుకంటే ఎగ్జాక్ట్ డివిజబుల్ కావాలి కాబట్టి. సో ఇది నియర్ బై వస్తుంది కాబట్టి నేను 5 తోటి చేస్తున్నా, దీన్ని రఫ్ చేస్తున్నా, 5 తోటి చేస్తున్నా. చూడండి 5 మూల 15, ఓకే 9 5 45, ఇక్కడ ఒకటి 15లో ఒకటి ఉంటుంది కాబట్టి 46 కాబట్టి 6 రాసుకొని 4 పక్కన పెట్టుకుంటున్నాం. 5 6 30, 4 34. సో 3465 అనేది ఎగ్జాక్ట్గా డివిజబుల్ అవుతుంది ఇచ్చిన నెంబర్స్కి. మనకు కాకపోతే మనకి ఇక్కడ ఎంత ఉంది, 3070 ఉంది, అంటే ఇంకెంత తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా 70 అనుకుంటే, 470 అనుకుంటే 400 తక్కువ ఉన్నట్టు. సో 400 కాదు కాబట్టి 395. ఓకే, సో ఈ 395 10,000కి యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయిపోతుంది. 10,375, ఆప్షన్ 3. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, థ్యాంక్ యూ.